సెమీకండక్టర్ డివైస్లో మనం ఇప్పుడు నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే అది కాన్ఫిగరేషన్ ఉంది కదా, ఆల్రెడీ కామన్ బేస్ చెప్పాను. ఇప్పుడు కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ కోసం మాట్లాడి దాని క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. ఇక్కడ నేను మాట్లాడేది ఏంటంటే పిఎన్పి ట్రాన్సిస్టర్ కోసం మాట్లాడతా. పిఎన్పి కోసం నేను మాట్లాడతాను, ఎన్పిఎన్ కోసం మీరు చేయండి. పిఎన్పిలో ఇప్పుడు కామన్గా ఎమిటర్ ఉంది, అంటే ఇన్పుట్కి అవుట్పుట్కి కామన్గా ఉంది. ఇప్పుడు మామూలుగా ఇలాగ వేయచ్చు, ఇలాగ వేయచ్చు, బట్ ఇలా వేస్తే అటు ఇటు ఇన్పుట్కి అవుట్పుట్కి మనకి ఈజీ కన్వీనియంట్గా ఉంటున్నట్టు ఉంటుందని ఇలా వేస్తాం. బట్ సాధారణంగా ఇదే ప్రాక్టీసు. ఇది పిఎన్పి కదా, ఇది బేసు, ఇది ఎమిటరు, ఇది కలెక్టర్. సో పిఎన్పి అంటే ఎన్ఓపి, ఇది ఫార్వర్డ్ బయాస్ అవ్వాలి, ఈ జంక్షను రివర్స్ బయాస్ అవ్వాలి. ఇది ఫార్వర్డ్ బయాస్ అవ్వాలంటే ఇది ఎన్ కాబట్టి నువ్వు ఇచ్చే బ్యాటరీ నెగిటివ్ ఇస్తావు. ఇది కలెక్టర్ బేస్, ఇది పి కాబట్టి రివర్స్ బయాస్ కావాలి కాబట్టి నెగిటివ్ ఇస్తాం. ఓకేనా? సో ఇప్పుడు గమనించినట్టయితే కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది యాక్చువల్గా, బట్ మనం డైరెక్షను ఇన్పుట్ ఇలాగే వేస్తాం, అంటే ఇది -B అనమాట. కరెంట్ యాక్చువల్గా ఇలా రావాలి, ఇలాగే వస్తుంది. సో ఐసి అన్నీ లోపలికే వెళ్తాం, ఇలా కాదు కదా. సో ఇలాగ ఉండాలి, బట్ ఇలాగ వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఇది విబిఈ చూడండి, ఇది పాజిటివ్ టెర్మినల్, ఇది నెగిటివ్ టెర్మినల్, బట్ ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. ఇది విబిబి, ఇది విసిసి. అలాగే విసిఈ అంటే ఇది పాజిటివ్ అనుకున్నాము, ఇది నెగిటివ్ అనుకున్నాం, ఇది పాజిటివ్ అనుకున్నాం, నెగిటివ్ అనుకున్నాం, బట్ వాస్తవం ఏంటో చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్, ఇది అవుట్పుట్. ఇన్పుట్లో కరెంటు ఐబి, వోల్టేజు బిబిఈ. అవుట్పుట్లో కరెంటు ఐసి, అవుట్పుట్లో వోల్టేజు విసిఈ. సాధారణంగా నువ్వు ఏదైనా ఒక సర్క్యూట్ కానీ ఇలా ఉన్నప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నాను, నేను అది ఫేస్ చేశాను కాబట్టి. ఇప్పుడు వోల్టేజ్ మీద ఈ రెండు కాన్స్టెంట్ అనుకోండి, కరెంట్ని చేంజ్ చేస్తే వోల్టేజ్ చేంజ్ అవుతుందా, వోల్టేజ్ని చేంజ్ చేయగలవా? ఇక్కడ ఈ రెండిట్లో ఏ పారామీటర్ని చేంజ్ చేయగలవు? వోల్టేజ్ని చేంజ్ చేస్తే కరెంట్ మారుతుంది, అంతే కదా. అంటే వోల్టేజ్ మీద కరెంట్ డిపెండ్ అవుద్ది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ ట్రాన్సిస్టర్లో ఇది వోల్టేజ్ మారితే కరెంట్ మారుతుంది కదా, బట్ దిస్ విబిఈ డిపెండ్స్ ఆన్ ఇన్పుట్ కరెంట్, అవుట్పుట్ వోల్టేజ్. చూసుకోండి, ఇక్కడ వి మారిస్తే కరెంట్ మారుతుంది, బట్ ఇక్కడ కరెంట్ మారిస్తే విబిఈ మారుతుంది. సో ఇక్కడ అంటే అర్థం ఏంటి? ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఏంటంటే ఇన్పుట్ కరెంట్, అవుట్పుట్ వోల్టేజ్. సో డిపెండెంట్ వి ఇన్పుట్, ఐ అవుట్పుట్. అంటే ఇక్కడ ఇన్పుట్ వేరియబుల్ ఏముంది నీకు? ఇక్కడ ఇండిపెండెంట్ కరెంట్ అంటే ఐబి ఒకటి ఉంది, సైన్ కోసం తర్వాత చూద్దాం, విబిఈ. ఈ రెండు ఇండిపెండెంట్. డిపెండెంట్ ఏంటి? విబిఈ ఇన్పుట్ వోల్టేజ్ తప్పేసానా, సిఈ అవుట్పుట్ వోల్టేజ్ కదా. డిపెండెంట్ వేరియబుల్స్ ఏంటి? విబిఈ అండ్ అవుట్పుట్ కరెంట్ ఐసి. అంటే నౌ యూ కెన్ రైట్
VBE ఈజ్ ఏ ఫంక్షన్ ఇన్ VCE అండ్ IB. ఈ రెండు ఇండిపెండెంట్ కదా, ఇండిపెండెంట్ మీద డిపెండ్ అవుతుంది ఇది. అలాగే IC ఈజ్ ఏ ఫంక్షన్ ఇన్ VCE అండ్ IB. ఓకే, సో ఇక్కడ నువ్వు డిపెండెంట్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ని నువ్వు సాగ్రిగేట్ చేసుకున్న తర్వాత క్యారెక్టరిస్టిక్స్కి ఎలా మనం గీయాలో చూద్దాం. ఓకేనా? సో ఈ కాన్ఫిగరేషన్ అయిపోయింది. డిపెండెంట్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ చూసుకున్నాం. ఓకే, దీనికి ఇది వేరు, రివర్స్. ఇక్కడ ఇది వోల్టేజ్ డిపెండెంట్, కరెంటు ఇన్పుట్ కరెంటు. ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్, ఇన్పుట్ కరెంట్ డిపెండెంట్, అండ్ ఇది కరెంట్ అయితే ఇది వోల్టేజ్. ఇప్పుడు ఇక్కడ రెండు రకాల క్యారెక్టరిస్టిక్స్ గీస్తాం, ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్. ఇక్కడ ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ గీసినప్పుడు అంటే యూ మస్ట్ డ్రా బిట్వీన్ ద VBE and versus IB. The graph between VBE and IB, but VBE depends on output voltage and input current. These are the independent variables, but this depends on these two. సో నువ్వు గీసేది VBEకి IBకి మధ్యలో కాబట్టి యూ మస్ట్ కీప్ ఇట్ యాజ్ ఏ కాన్స్టెంట్. VCE యూ మస్ట్ కీప్ ఇట్ యాజ్ ఏ కాన్స్టెంట్. ఓకేనా? ఇప్పుడు VBE IB ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ గీస్తున్నాం. ఇది ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ గీస్తున్నాం. ఓకే, ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ గీసినప్పుడు అయితే VBE అనేది చాలా తక్కువ ఉంటుంది వోల్టేజ్. VBE పాజిటివ్ నెగిటివ్ అంటే ఇది పాజిటివ్ నెగిటివ్ VBE, బట్ యూఆర్ అప్లయింగ్ పాజిటివ్ నెగిటివ్, నెగిటివ్ పాజిటివ్ కాబట్టి ఇది పాజిటివ్ నెగిటివ్, ఇది నెగిటివ్ పాజిటివ్ కాబట్టి VBE మస్ట్ బి నెగిటివ్. VBE మస్ట్ బి నెగిటివ్. చాలా తక్కువ వోల్టేజ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎందుకు తక్కువ ఉంటుందంటే దిస్ ఈజ్ ఇన్ ఫార్వర్డ్ బయాస్. దానివల్ల ఇక్కడ తక్కువ, చాలా తక్కువ. ఎందుకంటే ఆల్మోస్ట్ 0.3 ఫర్ జెర్మీనియం అండ్ 0.7 ఫర్ సిలికాన్. ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇది ఫార్వర్డ్ బయాస్ కాబట్టి ఈ వోల్టేజ్ తక్కువ, బట్ ఇది ఈ జంక్షన్ రివర్స్ బయాస్ కాబట్టి ఇది చాలా ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఫస్ట్ ఇది షార్ట్ చేసాం అనుకో, ఇది షార్ట్ చేస్తే ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ మాత్రమే ఉంటుంది. కాబట్టి కరెంటు, ఇది ఫార్వర్డ్ బయాస్ కాబట్టి కరెంట్ ఎలా ఫ్లో అవుద్ది. ఓకే కదా? ఎలా ఫ్లో అవుద్ది చూడండి. VCE కానీ షార్ట్ చేసినట్టయితే VCE ఈక్వల్ టు 0 అని అర్థం. షార్ట్ చేస్తే ఏమవుతుంది? VCE ఈజ్ 0. వోల్టేజ్ అక్రాస్ కలెక్టర్ అండ్ ఎమిటర్ ఈజ్ 0. నౌ దిస్ ఈజ్ VCE ఈక్వల్ టు 0. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఈ వోల్టేజ్ అప్లై చేస్తున్నాం. ఎలాగా? VCE ఒక వోల్టేజ్ దగ్గర మనం మెయింటైన్ చేస్తాం. ఎక్కువ అంటే కిలో ఆంపియర్స్లో కుదరదు, ఓన్లీ 10 స్లోప్, 10 స్లోప్. ఈ వోల్టేజ్ని ఒక సెట్టైన వోల్టేజ్ VCE 0 పెట్టాము, ఒక క్యారెక్టరిస్టిక్స్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ రివర్స్ బయాస్ అప్లై చేయాలి. ఇది ప్లస్ మైనస్ కదా అనుకోండి. VCE అంటే ఇది ప్లస్ మైనస్, బట్ నువ్వు అప్లై చేసేది మైనస్ ప్లస్ కాబట్టి ఇది నెగిటివ్ వోల్టేజ్ ఇక్కడ నువ్వు అప్పేర్ అవుద్ది. అది ఎప్పుడైతే నువ్వు అప్లై చేసావో ఇప్పుడు వెళ్ళే కరెంట్ పొజిషన్ ఏంటి?
వెళ్ళే కరెంట్ పొజిషన్ ఏంటి? ఇది రివర్స్ బయాస్ అయ్యి ఈ కరెంట్ మీద ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది. కాబట్టి ఇంతకుముందు ఈ షార్ట్ చేసేదానికంటే ఇది కొంచెం తక్కువ ఉంటుంది, వెళ్ళే కరెంటు తక్కువ ఉంటుంది. అంటే నువ్వు ఎక్కువ వోల్టేజు అప్లై చేయాలి. ఫస్ట్ బాగానే ఉంటుంది. చూడండి, దీని అర్థం ఇదే వోల్టేజ్కి ఎంత కరెంట్ ఉంది, బట్ అదే వోల్టేజ్కి విబిఈ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇక్కడ కంప్లీట్గా షార్ట్ చేసావు. ఇది షార్ట్ చేసినప్పుడు ఇది ఓన్లీ ఫార్వర్డ్ బయాస్ కింద యాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ వోల్టేజ్ రివర్స్ బయాస్ ఇక్కడ అప్లై చేసావో ఈ కరెంట్ని కొంచెం ఇక్కడ ఫ్లో అయ్యే ఎలక్ట్రాన్ని ఎక్కువగా ఇలా పుష్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకేనా? మీకు ఆ బేసిక్ డయాగ్రామ్ నుంచి మనం నేర్చుకోవచ్చు. సో కాబట్టి ఈ విబిఈని ఈ రివర్స్ బయాస్ అనేది పెద్దగా తగ్గించడానికి ట్రై చేస్తుంది, అపోజ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ ఫ్లోని ఈ రివర్స్ బయాస్ అనేది అపోజ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో దట్ వోల్టేజ్ ఫర్ ద సేమ్ బిఈ ఈజ్ లెస్ దెన్ ద కరెంట్ కరెంట్ ఈజ్ VCE at 0. సో ఈ వోల్టేజ్ VCE లెట్ ఈక్వల్ టు -5 volts దగ్గర మెయింటైన్ చేసాం. నెక్స్ట్ ఇంకా పెంచామనుకో VCE, ఇంకా కరెంట్ అనేది తగ్గుతుంది. VCE ఈజ్ -10 volts. ఇది ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే కదా? ఇది ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్. ఇన్పుట్ రెసిస్టెన్స్ ఎంత అంటే నువ్వు ఎక్కడో దగ్గర పాయింట్ దగ్గర తీసుకోవాలి. నువ్వు ఇంకో దగ్గర ఇక్కడ తీసుకో. అంటే ఈ పర్టికులర్ వోల్టేజ్ విబిఈకి కరెంట్ ఐబి ఎంత అని, ఈ పర్టికులర్ విబిఈకి ఐబి ఎంత అని. సో ద డిఫరెన్స్ ఈజ్ డెల్టా ఐబి. దిస్ ఈజ్ డెల్టా విబిఈ. ఇన్పుట్ ఈజ్ డెల్టా విబిఈ బై ఇన్పుట్ రెసిస్టెన్స్ ఈజ్ డెల్టా ఐబి. ఇది ఎట్ కాన్స్టెంట్ VCE కాన్స్టెంట్. ఓకే. అయితే ఇన్పుట్ రెసిస్టెన్స్ ఎంత లాగుంటుందంటే ఫ్యూ హండ్రెడ్స్ ఉంటుంది, 100 ohms ఉంటుంది, ఫ్యూ 100 ohms ఉంటుంది. సో ఇది కూడా మనం ప్రాబ్లమ్స్లో చేస్తాం, మీకు తెలియాలండి. ఓకే. ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అయిపోయింది. నౌ వీ గో ఫర్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్. అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్కి వచ్చేసరికి దేని మధ్యలో గీయాలి? VCE IC మధ్యలో గీయాలి. అయితే అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ గీసినప్పుడు ఇన్పుట్ కరెంట్ కాన్స్టెంట్, అవుట్పుట్ వోల్టేజ్ కాన్స్టెంట్. VCE ఈజ్ కాన్స్టెంట్, దట్ ఈస్ IC ఈజ్ ఏ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ VCE అండ్ IB. అంటే VCEకి ICకి నువ్వు మధ్యలో గీస్తున్నావు కాబట్టి ఐబీని కాన్స్టెంట్గా పెట్టుకోవాలి. సపోజ్ లెట్ IB ఈక్వల్ టు 0 అనుకో. IB ఈక్వల్ టు 0 అంటే ఏంటి? ఇది ఓపెన్ చేస్తావు అంటే ఈ వోల్టేజ్ ఇక్కడ ఇవ్వట్లేదు, అంటే దీన్ని ఫార్వర్డ్ బయాస్ చేయట్లేదు, అంటే ఇది ఒక్కటే సర్క్యూట్లో ఉంది. నౌ ద కరెంట్ ఫ్లో ఈజ్ వెరీ లెస్. ఎందుకంటే ఇది రివర్స్ బయాస్ కదా. సో ఈ రెండు జంక్షన్లని దాటుకుంటూ వెళ్ళాలి కాబట్టి దట్ కరెంట్ ఈజ్ వెరీ లెస్. ఉంటుంది బట్ చాలా తక్కువ ఉంటుంది. సో IB ఈక్వల్ టు 0. అగైన్ ఇంకా పెంచుకుంటూ వెళ్ళావు ఐబీని. యాక్చువల్గా కరెంటు లోపలికి ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇలాగ అనుకుంటాం, ఇలాగ ఎప్పుడు ఇన్పుట్ అంటే 2 port నెట్వర్క్ అంటాం. ఇది ఒక పోర్టు, ఇది ఒక పోర్ట్. అంటే 2 port అంటే ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్ నుంచి ఇవ్వచ్చు, దాన్నే 2 port అంటాం. సింగిల్ పోర్ట్ అంటే ఇదమ్మా, ఓన్లీ ఇన్పుట్ కరెంటు, ఇన్పుట్ వోల్టేజ్ ఇచ్చేదే ఇది నెట్వర్క్. అదే 2 port అనుకో, ఇటు ఇస్తాం, ఇటు ఇస్తాం. ఓకే, ఇలా చూపిస్తాం. సో కరెంట్ ఇలాగ వెళ్ళాలి, బట్ యాక్చువల్గా రివర్స్లో వస్తుంది. కాబట్టి ఇప్పుడు
నువ్వు వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఐబీ ఈక్వల్ టు లెట్ -50 మైక్రో ఆంపియర్స్. ఇక్కడ ఇది మైక్రో ఆంపియర్స్ చెప్పాను కదా. ఐబీ టేక్స్ వెరీ 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 లెస్ కరెంట్ కంపారిటివ్లీ, అంటే 1000 టైమ్స్ తక్కువ అని. ఇక్కడ ఇది ఎందులో ఉంటుందంటే మిల్లీ యాంపియర్స్లో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ లెట్ టేక్ 10 మిల్లీ యాంపియర్స్, ఇది -20 మిల్లీ యాంపియర్స్, -30 మిల్లీ యాంపియర్స్, -40 మిల్లీ యాంపియర్స్, -50 మిల్లీ యాంపియర్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఐబీ పెంచి అక్కడే కాన్స్టెంట్ ఉంచుకోవాలి, మారిపోతుంటుంది చూసుకోండి మీకు ఎక్స్పెరిమెంటల్లో. లెట్ ఐబీ ఈక్వల్ టు -100 మైక్రో ఆంపియర్స్, మిల్లీలో రాదు. సో ఐసీ అనేది మిల్లీలో ఫ్లో అవుతుంది. ఓకేనా. బేస్ కరెంటు కాన్స్టెంట్గా పెట్టుకోవాలి నువ్వు. ఐసీకిని ఐఈ పెంచుకుంటూ వెళ్ళిపోతే సర్టెన్ వరకు ఇలా పెరుగుతుంది, తర్వాత కాన్స్టెంట్ అవుతుంది. ఐసీ కాన్స్టెంట్ కరెంట్గా మారుతుంది. నువ్వు ఐసీ ఎంత ఇచ్చినా కానీ, ఎందుకంటే సాచురేషన్ రీజన్లోకి వెళ్ళిపోతున్నప్పుడు, యాక్టివ్ రీజన్లోకి వెళ్ళిపోతున్నాడు, సాచురేషన్ కాదు. సో ఇది యాక్టివ్ రీజియన్, ఇది కట్ ఆఫ్ రీజియన్. ఓకే, సో నువ్వు ఇలాగా, ఇది సాచురేషన్ రీజియన్. సాచురేషన్ రీజియన్ అంటే 2 జంక్షన్స్ ఫార్వర్డ్ బయాస్ అవ్వడం. యాక్టివ్ రీజియన్ అంటే ఎమిటర్ బేస్ జంక్షను ఫార్వర్డ్ బయాస్, బేస్ కలెక్టర్ జంక్షను రివర్స్ బయాస్. కట్ ఆఫ్ రీజియన్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా, సో 2 రివర్స్ బయాస్ అవ్వడం. ఓకే, అలాగే అవుట్పుట్ రెసిస్టెన్స్ R0 ఈజ్ చేంజ్ ఇన్ VCE బై చేంజ్ ఇన్ IC, IB కాన్స్టెంట్. ఓకేనా. సాధారణంగా ఇది 50 కిలో ఓంలో ఉంటుంది. ఇంతకుముందు కామన్ బేస్లో నీకు ఆల్ఫా ఆంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ డెల్టా ఐసీ బై డెల్టా ఐఈ, కామన్ బేస్లో సిబిలో యాంప్లిఫికేషన్ అంటే ఆంప్లిఫై అవుతుంది. దీన్ని ఇక్కడ బీటా అంటాం, డెల్టా ఐసీ బై డెల్టా ఐబి. దిస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1, బట్ దిస్ మే వ్యారీ ఫ్రమ్ 20 to 500. ఒకే రోజు ఒకే టైంలో తయారు చేసినవి అయినా కానీ ఒకే బీటా ఉండదు, ఆంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్గా ఉండదు, మారిపోతుంటుంది. సో అబౌట్ 20 ఉంటుంది. ఓకేనా. సో నౌ వీ గో ఫర్ ద రిలేషన్ బిట్వీన్ బీటా అండ్ ఆల్ఫా. రిలేషన్ బిట్వీన్ వాట్ ఈజ్ బీటా? డెల్టా ఐసీ బై డెల్టా ఐబి. వాట్ ఈజ్ ఆల్ఫా? డెల్టా ఐసీ బై అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్. బట్ ఐ ఈజ్ ఐబి ప్లస్ ఐసి. సో సపోజ్ చేంజ్ ఇన్ ఐఈ పెట్టుకున్నాం అనుకో, చేంజ్ ఇన్ ఐబి అవుతుంది, చేంజ్ ఇన్ ఐసి అవుతుంది. డౌట్ లేదు కదా. సో దీన్ని ఇక్కడ నుంచి ఇటు పంపించు, ఎందుకో తెలుస్తుంది నీకు. డెల్టా ఐఈ అంటే ఇది కదా, ఇందులోకి మార్చుకుంటున్నాం దీని అంతటిని. డెల్టా ఐబి ఈక్వల్ టు డెల్టా ఐఈ, ఎలా ఉన్నా పర్లేదు, ఐసి. ఓకేనా. సో ఇక్కడ నుంచి డెల్టా ఐబి పెట్టామనుకో, అంటే డెల్టా ఐబి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ నుంచి డెల్టా ఐబి ఈక్వల్ టు వాట్ కమ్స్ డెల్టా ఐసి బై బీటా. సో 1 బై డెల్టా ఐబి ఈక్వల్ టు బీటా బై డెల్టా ఐసి. తీసుకొచ్చింది లే, బీటా బై డెల్టా ఐసి అంటే 1 బై ఏసై బోత్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై డెల్టా ఈ మైనస్ డెల్టా ఐసి. దీన్ని పంపించు. బీటా ఈక్వల్ టు డెల్టా ఐసి బై, ఎలాగైనా పర్లే,
ఈ ఈక్వేషనే కదా. ఈజ్ ఈక్వల్ టు అంటే బోత్ సైడ్స్ డెల్టా ఐఏ న్యూమరేటర్లోనే డినామినేటర్ నాట్ బాన్ బోత్ సైడ్స్. దిస్ బికమ్స్ ఆల్ఫా డివైడెడ్ బై ఇది బై ఇది అంటే 1 వస్తుంది, ఇది బై ఇది వేస్తే ఆల్ఫా వస్తుంది. సో బీటా ఈజ్ ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా. ఓకే, సో ఇక్కడ నుంచి ఆల్ఫా కనుక్కోవాలనుకో, ఇటు పంపించి దీన్ని పంపించి మళ్ళీ అదే క్రాస్ మల్టిప్లికేషన్ ఏమవుతుంది, బీటా ఇంటూ 1 మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా. ఇక్కడేమో బీటా మైనస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు బీటా, దీన్ని పంపించేస్తే బీటా ఈక్వల్ టు బీటా ఆఫ్ 1 ప్లస్ ఆల్ఫా. ఓకే రైటేనా? ఉండు, ఇది కదా, సారీ, బీటా ఈక్వల్ టు ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా అమ్మా. దీన్ని పంపిస్తే బీటా ఇంటూ 1 మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా. సో ఇక్కడ బీటా మైనస్ బీటా ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా, దీన్ని పంపించేస్తే బీటా ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా. ఆల్ఫా కామన్ ఇస్తే 1 బై ఆల్ఫా, ఆల్ఫా ఈక్వల్ టు బీటా, సారీ 1 plus beta. So that is the relation between alpha and beta.